కర్నూలు జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. పత్తికొండ మండలం చిన్న హుల్తి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. బస్సు రేడియేటర్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ప్రయాణికులందరినీ కూడా కిందికి దింపింది సిబ్బంది. वीडियो में पढ़ना होगा। దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున తెలుసుకుందాం. మల్లికార్జున, చెప్పండి, కర్నూలు జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంబుల్య పత్తికొండ మండలం చిన్న హుల్తి గ్రామం ఏదైతే ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం ఉందో ఆ ఆలయానికి అతి సమీపంలోని బస్సు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్ణాటక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అని చెప్పుకోవచ్చు. మంత్రాలయం నుంచి బెంగళూరుకు ఈ బస్సు వెళ్తుందని చెప్పవచ్చు ప్రయాణికులతో పాటుగా. అయితే మధ్యలో 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు రేడియేటర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రయాణికులందరినీ కూడా నిద్ర లేపారని చెప్పవచ్చు. నిద్ర లేపి అందరినీ కూడా కిందికి దించేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా బస్సు మొత్తం పూర్తిగా కాలిపోతుందన్న అనుమానం ఇచ్చేటువంటి డ్రైవర్ అక్కడ ఫైర్ ఇంజిన్ కూడా సమాచారం అందించారు. సకాలంలో కూడా ఫైర్ ఇంజిన్ ఆ ప్రాంతానికి చేరుకోవడం, పూర్తిగా మంటలు పూర్తిగా వ్యాపించకుండా ఆ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే పూర్తిసారి ఆ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఒక పెద్ద గండం తప్పిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి, 12 గంటల ప్రాంతము. అందులో ఈ బస్సు కూడా ప్రైవేట్ ట్రావెల్ కు సంబంధించిన బస్సు కాబట్టి పూర్తి స్థాయిలో డ్రైవర్ యొక్క అప్రమత్తతనే ఈ రోజు ఇంతమంది ప్రాణాలని కాపాడిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి ఏం జరగలేదంటున్నారా? ఈ బస్సు ప్రమాదంలో ఎవరికి కూడా ఏ చిన్న హాని జరగలేదు. ఎందుకంటే రేడియేటర్ నుంచి ముందుగా బస్సు డ్రైవర్ ఆ పొగలు రావడంతో ఒకసారిగా అలర్ట్ అయిపోవడం చెప్పవచ్చు. వెంటనే బస్సును సైడ్ కి ఆపేశాడు. ఆపేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న ప్రయాణికులందరూ కూడా నిద్రలో ఉన్నారు కాబట్టి వారందరినీ లేపేటువంటి ప్రయత్నం చేశారు. సురక్షితంగా అందరికీ కూడా క్లీనర్ తో పాటు అందరూ కూడా బయటికి దించేసి ఆ తర్వాత ఆ మంటలు వ్యాపించకుండా కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది రావడము, స్టార్టింగ్ లో ఉన్నటువంటి మంటలను అదుపు చేయడం వల్ల కూడా బస్సు కూడా పూర్తిగా కాల్పినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే అందరూ కూడా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటారు మల్లికార్జున? రేడియేటర్ సాంకేతికంగా వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వహణ సరిగ్గా ఉండదు, మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే ఈ సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతుంటాయి. సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా వీళ్ళు ఆ రకంగా తిప్పడం వల్ల, అంటే ఏం కాదులే అన్న ఉద్దేశంతో కూడా ఈ బస్సు ట్రావెల్స్ ని తిప్పడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. అంటే మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలి. ఈ రోజు మనం చూసుకుంటే ఇంజిన్ లో ఒక సాంకేతిక లోపం, అంటే రేడియేటర్ నుంచి వస్తున్నటువంటి పొగలు, అంటే హీటింగ్ వల్ల కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవడం వల్ల కావచ్చు, అనేక కారణాలు ఉంటాయి. ఆ రేడియేటర్ లో వచ్చేటువంటి పొగల కారణంగానే ఒక్కసారిగా ఇంజిన్ లో నుంచి పొగలు రావడం, పొగలు వచ్చిన వెంటనే కూడా మంటలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉంటే డ్రైవర్ ఆ ప్రమాదం నుంచి అది జరిగిన వెంటనే టెన్షన్ పడకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేశారని చెప్పి. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం కాబట్టి అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా డ్రైవర్ యొక్క అప్రమత్తత ఈ రోజు ఇంతమంది ప్రాణాలను కాపాడిన వారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు చూసినటువంటి కర్ణాటక స్టేట్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇది నిర్వహణ లోపం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు ఈ రోజు మనం చూసుకుంటే ఒక ప్రమాదం జరిగింది కనుక చాలా పెద్ద ప్రమాదమే జరిగిండేది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఏ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు అయి ఉంటుందంటారు? ఇది కర్ణాటక సంబంధించి పూర్తిగా ఇంకా వివరాలు బయటకు రాలేదు. కర్ణాటకకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కానీ చెప్తున్నారు. దీంట్లో అదే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ రోజు ఈ సాంకేతిక లోపం తెలియడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. అది ఏ ట్రావెల్ కు సంబంధించిన బస్సు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే బస్సు కాలిపోయింది కాబట్టి పూర్తిగా అంటే ఇంకా పూర్తి సమాచారం రాలేదు. 12 అర్ధరాత్రి ప్రాంతాల్లో కూడా ఈ సంఘటన ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే గత 2 నెలల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సులకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ పైన తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ ట్రావెల్స్ లో. సో అలాంటప్పుడే ముందే ప్రయర్ గానే చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ట్రావెల్స్ యాజమాన్యం పైన ఏమైనా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటారా?
ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు మన కర్నూలు జిల్లాలో చూసుకుంటే దాదాపుగా గతంలో 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రావెల్స్ కేవలం డబ్బులు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి. యాజమాన్యాలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. నిబంధనలు దొంగలో తొక్కి ఈ రకంగా బస్సులను బయట తిప్పడం వల్ల ప్రయాణికుల ఏదైతే జీవితాలకు తెలగాట మారడం అనే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు శాన్వి అనే బస్సు ట్రావెల్స్ దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే కర్ణాటకకు చెందినటువంటి ఈ బస్సు అని చెప్పుకోవచ్చు. ఈ శాన్వి పేరుతోటి కూడా ఈ బస్సు ఇది ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది KA 25D4503 అనే నంబర్ తోటి కూడా ఈ బస్సు ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ బస్సులో ఈ సాంకేతిక లోపం తలెత్తింది. ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ఈ బస్సుల పైన, బస్సు నిర్వహణ పైన కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుమారుగా ఎంతమంది ఉండిండొచ్చు అంటారు? సుమారుగా 50 నుంచి 60 మందికి పైగా కూడా ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా అందరూ కూడా తిరుగు ప్రయాణం వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సమీప స్టేట్ అంటే కర్ణాటక స్టేట్ అంటే మన మంత్రాలయం దాటిన తర్వాత మొత్తం ఆ స్టేట్ స్టార్ట్ అవుతుంది. ఆలూరు బార్డర్ ఏరియా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంతో సన్నిహితం ఉంది. ఈ ప్రాంతంలో బంధువులు ఉంటారు. నేపథ్యంలో కూడా పండుగలు తెలుగులు ముగించుకొని కూడా తిరిగి వెళ్తున్న వారు కూడా అందులో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా బస్సు మరియు కర్ణాటక ఆర్టీసీలో కూడా బస్సులు దొరకకపోవడం నేపథ్యంలోనే ఒకవైపున ఈ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వీరందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించడం, తప్పని పరిస్థితుల్లో ఆశ్రయించడం జరుగుతుంది. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ లోనే వెళ్లాలనే కారణం చేస్తూ కూడా వెళ్తుంటారు. కానీ అలాంటి వారు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి సురక్షితంగా వెళ్లాలంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణికుల పొరపాటు కూడా ఇందులో ఉంటుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే ఇదే సమస్య మనకు అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. ఎవరు కూడా సహాయం అందించేటువంటి సిచ్యువేషన్ కూడా ఆ టైంలో ఉండదని చెప్పవచ్చు. డ్రైవర్ అప్రమత్తతోనే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం తలెత్తిందని చెప్పవచ్చు. సుమారుగా 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి మనకు అక్కడ వెళ్తున్నారని మనం చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున. చూసుకుంటే కర్నూలు జిల్లాలో త్రుటిలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. పత్తికొండ మండలం చిన్న హుల్తి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. బస్సు రేడియేటర్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ప్రయాణికులందరినీ కూడా కిందకు దింపడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ బస్సు కర్ణాటకకు సంబంధించిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా అయితే తెలిపారు. ఇక ఇది సాన్వి ట్రావెల్స్ అని కూడా తెలుస్తోంది. ఇందులో దాదాపుగా 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సడన్ గా ఒక్కసారి రేడియేటర్ లోంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై, కేవలం ఇక్కడ డ్రైవర్ అప్రమత్తత వల్లే ఈ రోజు చాలా మంది ప్రాణాలు అయితే కాపాడారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అందరూ అప్రమత్తమై అయితే ప్రయాణికులను బయటకి పంపించడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఆ పొగలను అయితే కంట్రోల్ చేయడం చేశారు. ఇక ఈ ఘటన వచ్చేసి దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇక ఎవరికి ఏమీ జరగలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే గత 2 నెలల నుంచి చూసుకుంటే కూడా బస్సు ప్రమాదాల్లో ముఖ్యంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ పైనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న వైనమైతే మనం చూడొచ్చు. ఇక మళ్ళీ ఒక్కసారి ఇటు మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇక కేవలం ప్రస్తుతం ఇది డ్రైవర్ అప్రమత్తత వల్లే అందరి ప్రాణాలైతే కాపాడగలిగారు. ఇక ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేసే దిశగా కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది.